నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశంతో రోజును సద్వినియోగం చేసుకోండి. సదాశివ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జీవిత సత్యం. జీవితం అనే పొలంలో సమస్యలు కలుపు మొక్కలే. అలాగని పొలాన్ని వదిలిపెట్టకండి. వాటిని తొలగిస్తూ బ్రతకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం కృష్ణపక్షం, 2025 నవంబర్ 13 గురువారం. సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 5:36 చంద్రోదయం రాత్రి 12:30 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:25 తిథి నవమి రాత్రి 11:37 వరకు. తదుపరి దశమి. నక్షత్రం మఖ రాత్రి 7:38 వరకు. తదుపరి పుబ్బ. కరణము తైతుల ఉదయం 11:14 వరకు. తదుపరి గరజి రాత్రి 11:37 వరకు. తదుపరి వనిజ. యోగము బ్రహ్మము ఉదయం 6:49 వరకు. తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:24 నుండి 2:48 వరకు. యమగండం ఉదయం 6:23 నుండి 7:47 వరకు. గుళిక కాలం ఉదయం 9:12 నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:53 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:37 నుండి 3:22 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:12 నుండి 5:55 వరకు. తిరిగి ఉదయం 7:06 నుండి 8:46 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:35 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:21 నుండి 7:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:22 వరకు. నవంబర్ 13 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి రాత్రి 11:37 వరకు ఉంది. తదుపరి దశమి. తిథుల ప్రకారం నవమి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మఖా నక్షత్రమున రాత్రి 7:38 వరకు వివాహమునకు ముహూర్తము ఉన్నది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం మఖా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు,
ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పుబ్బ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పరమశివుడి నివాస స్థలము శ్మశానము. ఈరోజు ప్రశ్న: రుక్మిణీదేవి శ్రీకృష్ణుల కుమారుడు ఎవరు? మన్మధుడు, అశ్వత్థామ, చిత్రాంగదుడు, ఆనందుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగే సమయం. వృషభ రాశి, కుటుంబంలో ప్రతి విషయములోనూ ఒత్తిడులు, వివాదాలు రావచ్చు. మిథున రాశి, వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలించడం విశేషం. కర్కాటక రాశి, కొన్ని సమస్యలను అనుభవంతో పరిష్కరించుకుంటారు. సింహరాశి, అనూహ్యమైన రీతిలో ధనలాభాలు కలుగుతాయి. కన్యరాశి, కొంత సొమ్ము అనుకోకుండా లభిస్తుంది. తులారాశి, అనుకున్న సమయానికి సొమ్ము అందడంతో పాటు ఖర్చులు అదుపులోకి వస్తాయి. వృశ్చిక రాశి, ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ధనుస్సు రాశి, ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. మకర రాశి, ఎంతటి చిక్కుముళ్ళు ఎదురైనా చాకచక్యంగా వ్యవహరిస్తారు. కుంభరాశి, ఆకస్మిక ధనలాభం కలిగి పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడతారు. మీనరాశి, నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.